సనాతనలకి స్వాగతం. సనాతన ధర్మంలో ఉన్న వాంగ్మయం అంతా సంస్కృతంలో ఉంది కదా. అందుకని మనం సంస్కృత భాషలో గనుక మాట్లాడగలిగితే మన వేదములను, శాస్త్రములను, పురాణములను, ఉపనిషత్తులను కూడా తేలికగా అర్థం చేసుకోగలుగుతామనేది సాధారణ అభిప్రాయం. సంస్కృత పదాలకి కేవలం నిఘంటు అర్థాలను జోడిస్తూ గనుక మనం మన సనాతన గ్రంథములను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మనం వాటిని పూర్ణంగా అర్థం చేసుకోలేం సరికదా. ఒక్కోసారి పూర్తి వ్యతిరేకార్థం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దానికి ఒక ఉదాహరణగా ఈశావాస్యోపనిషత్తులోని ఒక మంత్రానికి కేవలం నిఘంటు అర్థాలను గనక జోడించి అర్థం చేసుకుంటే ఎంత వ్యతిరేకార్థం వస్తుందో మనం కాసేపట్లో చూద్దాం. అయితే సంస్కృత భాషలో మాట్లాడాలని ఆ భాష నేర్చుకునే వారిని తప్పక అభినందించాలి. అయితే వారు అక్కడితో ఆగిపోకుండా మన సనాతన గ్రంథములను అధ్యయనం చేయడానికి ఏ రకంగా వారి ప్రయాణాన్ని ముందుకు సాగిస్తే బాగుంటుందో చెప్పటమే మా ముఖ్య ఉద్దేశ్యం. సంస్కృతంలో ఉన్న మన సనాతన వాంగ్మయంను అర్థం చేసుకోవడానికి ఏ రకంగా ఆ భాషను అధ్యయనం చేయాలి, ఏ గ్రంథములను చదవాలి, శ్రీకామేశ్వరి ఫౌండేషన్ ద్వారా మేము అందిస్తున్న కోర్సు వివరాలు వీటన్నిటినీ కూడా తెలియజేస్తాం. ఇప్పుడు మనం మన గురువుగారైన డాక్టర్ జమ్మలమడక సూర్యనారాయణ గారు ఈశావాస్యోపనిషత్తులోని ఒక మంత్రానికి కేవలం నిఘంటు అర్థాలను జోడిస్తే ఎటువంటి విపరీతార్థం వస్తుందో తెలియజేసిన విషయాన్ని చూద్దాం. నిజానికి శంకరాచార్యులు వారి భాష్యాన్ని మనం కొంతసేపు అసలు చదువుకోలేదనుకోండి, కేవలం మనం మంత్రం మీద దృష్టి పెడితే ఓహో ఇక్కడ ఏదో అసుర లోకం ఏదో ఉంది, అసుర్యాహ అవేవో లోకాలు ఉన్నట్టున్నాయి, ఆ లోకంలో వాళ్ళందరూ కూడా అజ్ఞానంతో తిరుగుతూ ఉంటారు, అంధేన తమసావృతాహ, ఎప్పుడు అంధకారం అలమి ఉంటుంది, వాళ్ళు దేన్నో వదిలేసి ఆ స్థావరాంతములను వేటినో వదిలేసి కొత్త వాటిని అభిగచ్చంతి పొందుతూ ఉంటారు, వీళ్ళే ఆత్మహనులు, ఈ జనాలకి పేరు ఆత్మహనులు. అంటే నేను మామూలుగా చెప్తున్నా, కేవలం నుంచి తీసుకుంటే ఇంతవరకే అర్థం వస్తుంది. అంతవరకే ఇది ఇప్పుడు మన జన్మతో మనం సంబంధం పెట్టుకుంటేనే మనం దాంతో రిలేట్ అవ్వగలం. ఇప్పుడు ఈ అసూర్యాహ లోకాహ అనేది అది నామ అంటే జన్మ అనే అర్థాన్ని మామూలు సామాన్య వ్యక్తి తీయలేరు, కష్టం. దాన్ని తాత్వికంగా చూడగలిగి దాని అంతరార్థాన్ని చూడగలిగి వేరు వేరు చోట్ల రకరకాల ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి సారాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చి పైన మంత్రంలో చెప్పబోయే దాంతో దీన్ని అనుసంధానం చేసి అది శంకరాచార్యుల వారు మాత్రమే చేయగలిగిన పని. చూశారు కదండి, సంస్కృతంలో ఉన్న మన శ్లోకములను, మంత్రములను ఎంత జాగ్రత్తగా పరిశీలించి అర్థం చేసుకోవాలో మన భారతీయ గ్రంథములను అర్థం చేసుకోవడానికి సంస్కృత భాషను ఎలా అధ్యయనం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా శబ్దమంజరి. శబ్దమంజరిలోని హలంత శబ్దములను కనీసంగా గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి అకారాంత పుంలింగ రామశబ్ద అని ఉంటుంది. అంటే రామ అనే శబ్దానికి ప్రథమ నుంచి సప్తమి విభక్తుల్లో ఏకవచన, ద్వివచన, బహువచనములు ఎలా ఉంటాయో నేర్చుకుంటాము. ఈ శబ్దములను నేర్చుకోవటం ద్వారా సంస్కృత వాక్యముల్లో ఉన్న పదములు ఏ విభక్తుల్లో ఉన్నాయో మనం తేలిగ్గా అర్థం చేసుకోగలుగుతాం. తర్వాత ధాతుమంజరిలోని కొన్ని ప్రధాన ధాతువులనైనా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ధాతువులను అధ్యయనం చేయటం ద్వారా క్రియాపదములను సంస్కృత వాక్యముల్లో ఎలా ప్రయోగించవచ్చో మనకి తెలుస్తుంది. ఈ శబ్దములను, ధాతువులను మనం ధాతుమంజరి సహిత శబ్దమంజరి పుస్తకాలు వావిళ్ళవారి పబ్లికేషన్స్ కానీ, జయలక్ష్మి పబ్లికేషన్స్ కానీ, సంస్కృత భాషా ప్రచార సమితి వారి పుస్తకాల ద్వారా కానీ అధ్యయనం చేయవచ్చు. ఇప్పుడు శ్రీకామేశ్వరి ఫౌండేషన్ ద్వారా మేము పూర్వం నిర్వహించిన కోర్సులు ఇప్పటికీ మీరు ఆన్లైన్లో ఎన్రోల్ అయ్యి ఏ విధంగా సంస్కృత భాష నేర్చుకోవచ్చో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా సంస్కృత విభక్తులు. ఈ కోర్సు గనక మీరు ఎన్రోల్ అయినట్టయితే విభక్తుల గురించి స్పష్టమైన అవగాహన, అలాగే సంస్కృతంలో వాక్య నిర్మాణమును కూడా స్పష్టంగా చేయగలుగుతారు. తదుపరి సంస్కృత వ్యాకరణములో అత్యంత ప్రధానమైనవి సమాసములు.
2 లేక అంతకంటే ఎక్కువ పదముల యొక్క కలయికను సమస్త పదము అంటారు. అటువంటి పదములను సరిగ్గా అర్థం చేసుకోవటానికి ఉపయోగపడే సాధనమే ఈ సమాసములు. సమాసం గనక మనం బాగా పరిశీలిస్తే సంస్కృత భాష యొక్క వైవిధ్యం ఏంటో మనకి బాగా అర్థమవుతుంది. సంస్కృతంలో ఉన్న మన సనాతన వాంగ్మయంను మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనకి సమాసం మీద చక్కటి పట్టు ఉండాలి. సర్వమంగళేశ్వర శాస్త్రి గారిచే రచింపబడిన సమాస కుసుమావళి గ్రంథమును ఆధారం చేసుకుని ఇతపూర్వం సమాస కుసుమావళి కోర్సు నిర్వహించటమైనది. ఇప్పుడు మీరు ఆన్లైన్లో కనుక ఈ కోర్సుకు ఎన్రోల్ అయినట్టయితే సమాసములను చక్కగా మీరు అర్థం చేసుకుని సంస్కృత వాంగ్మయంను అర్థం చేసుకోవడంలో ఎంతో దోహదపడతాయి ఈ సమాసములు. ఈ 2 కోర్సులతో పాటుగా మీరు అమరకోశం, అష్టాధ్యాయి కూడా కంఠోపాఠం చేస్తే అప్పటికి సంస్కృత వాంగ్మయంను అర్థం చేసుకోవడానికి సంస్కృత భాషను నేర్చుకోవడంలో మొదటి మెట్టు ఎక్కినట్టే. తరువాత మీ సంస్కృత భాష అధ్యయన ప్రయాణం ఎలా కొనసాగించాలో మరో వీడియో ద్వారా తెలియజేస్తాము. ఈ కోర్సులకు సంబంధించి కానీ మీ సంస్కృత భాష అధ్యయనానికి సంబంధించి కానీ మీకు ఎటువంటి ప్రశ్నలు ఉన్నా సరే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నంబర్ నందు సంప్రదించగలరు. అసుర్యా నామతే లోకా అంధేన తమసావృతాః తాంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చ ఆత్మహనో జనాః అని ఉందండి. మామూలుగా చదువుకుంటే అసుర్యా నామ తే లోకాః అంధేన తమసావృతాః తాన్ తే ప్రేత్య అభిగచ్చంతి ఏకే చ ఆత్మహనః జనాః. ఇప్పుడు ఆత్మహత్య అని మనకి చాలా ప్రసిద్ధంగా ఏదైతే ఉన్నదో నిజమైనటువంటి ఆత్మహత్య అనేది ఏమిటి అనేది దీనిలో చెప్తున్నారు. అంటే ఒక మనిషిగా పుట్టినందుకు గాను రకరకాల సాధన సంపన్నులమై ఉన్నప్పుడు, అంటే సాధనాలంటే మనకి చూడడము, రకరకాల విషయాలు అర్థం చేసుకోవడము, భావించడము, ఉపాసించడము, ఇలా రకరకాలుగా మనని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉండగా కర్మబంధనలో చిక్కుకుపోయి జ్ఞానాన్ని అవలంబించకుండా ఉన్నప్పుడు మనము ఆత్మహనులము అవుతున్నాము. ఆత్మహత్య చేసుకున్నట్లే. అంటే ఆత్మ యొక్క నిజమైనటువంటి స్వభావాన్ని అనుభవంలోకి తెచ్చుకోకపోవడమే ఇక్కడ ఆత్మహత్య. ఆత్మ అనే పదానికి ఇక్కడ శరీరము అనే అర్థం కాదు. లోక వ్యవహారంలో ఆత్మహత్య అన్నప్పుడు ఆత్మ అంటే శరీరం, తన శరీరాన్ని తాను చంపేసుకుంటున్నాడు అనే అర్థంలో ఆత్మహత్య అనే పదాన్ని వాడుతున్నారు. ఇక్కడ ఉపనిషత్తులో ఆత్మహత్య అంటే ఆత్మ యొక్క నిజమైన స్వభావాన్ని పరిపూర్ణంగా అనుభవంలోకి తెచ్చుకోకపోవడం. సనాతన ధర్మము వర్ధిల్లుగాక. ధన్యవాదములు.